వెల్కమ్ టు న్యూస్ ప్లస్. హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్పై వరుణుడు వర్షాలు మెరుపు వరదలతో విరుచుకుపడుతున్నాడు. 2 రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే చమోలీలో అర్ధరాత్రి మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఈ వరదలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడటంతో డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి వెళ్లే ప్రధాన రహదారి మూతపడింది. దీంతో దాదాపు 2500 మంది పర్యాటకులు ముస్సోరిలో చిక్కుకుపోయారు. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది? వాచ్ ది స్టోరీ. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి వర్ష బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలు వరదలకు భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. ఇప్పుడు తాజాగా అక్కడ మరోసారి వర్ష బీభత్సం సృష్టించింది. హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు కుంభవృష్టులు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్పై వరుణుడు వర్షాలు మెరుపు వరదలతో విరుచుకుపడుతున్నాడు. మొన్నటి ఆకస్మిక వరదల నుంచి తేలుకోకముందే చమేలీలో అర్ధరాత్రి మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్లో కుంభవృష్టి కారణంగా 15 మంది మరణించిన ఘటన జరిగి 4 రోజులు కూడా గడవకముందే ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలో మరో పెను విపత్తు సంభవించింది. నందానగర్లో కురిసిన కుంభవృష్టికి 6 భవనాలు పూర్తిగా నేలమట్టం కాగా 10 మంది ఆచూకీ గల్లంతైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చమేలి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కొండచర్యలు విరిగిపడే ప్రమాదముందని హెచ్చరించింది. వరద ఉధృతికి పలు భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. క్లౌడ్ బరస్టు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించక సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడడంతో డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి వెళ్లే ప్రధాన రహదారి వరుసగా 2వ రోజు మూతపడింది. దీంతో సుమారు 2500 మంది పర్యాటకులు ముస్సోరిలో చిక్కుకుపోయారు. ఈ విపత్తు వల్ల 10కి పైగా రోడ్లు, వంతెనలు దెబ్బతినగా వాటిలో 5 తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యాటకులు ఎవరూ బయటకు రావద్దని పోలీసులు సూచించారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు దాదాపు 1000 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. డెహ్రాడూన్, ముస్సోరి మార్గంలో రాకపోకలు సజావుగా సాగేందుకు కొల్హు కేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలి వంతెన నిర్మాణ పనులు చేపడుతోంది. అయితే క్లౌడ్ బరస్ట్ ముప్పు ఇంకా పొంచి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం కొండచర్యలు విరిగిపడే ముప్పు పొంచి ఉందని ప్రజలను హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. కాగా మంగళవారం నాటి డెహ్రాడూన్ క్లౌడ్ బరస్టులో మృతుల సంఖ్య 15కు చేరింది. వరదల తాకిడికి పలు రోడ్లు, భవనాలు కొట్టుకుపోయాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వారం కురిసిన వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 3 ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల ఉధృతితో రాష్ట్రంలో 1500 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మొత్తం నష్టం దాదాపు 4582 కోట్లకు చేరిందని అంచనా. 2 రాష్ట్రాల్లోనూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కళ్యాణ కర్ణాటకలో వాగులు, వంతెనలు పొంగి పొర్లుతున్నాయి. భీమా నది ఉప్పొంగడంతో కాలబుర్గి, బీదర్ సహా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆనందవాడి, కారంజ మధ్య వంతెన వరద నీటిలో మునిగి 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చించోళి, అఫ్జల్పుర, ఫర్హతాబాద్, సేడంలు నీట మునిగాయి. ఇక ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశాయి సహాయక బృందాలు.